Hello students, welcome to online class. This is lecture number 37. Now in this lecture we will explain the concept of draggable. In jQuery UI, draggable is a method which is used to make any DOM elements draggable. Once the element is made draggable, you can move it by clicking on it with the mouse and drag it anywhere within the viewport. jQuery UI లో డ్రాగబుల్ అనే ఒక మెథడ్ ఉందండి. ఈ డ్రాగబుల్ మెథడ్ని కనుక మీరు సెలెక్టార్ ఎలిమెంట్స్ మీద కాల్ చేసినట్లయితే ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు డ్రాగబుల్ అవుతాయి. వన్స్ ద ఎలిమెంట్స్ ఆర్ బికమ్ డ్రాగబుల్, దెన్ యూ కెన్ మూవ్ ఇట్ బై క్లికింగ్ ఆన్ ఇట్ విత్ ద మౌస్ అండ్ డ్రాగ్ ఇట్ ఎనీవేర్ విత్ ఇన్ ద వెబ్ పేజ్. ఒకసారి ఎలిమెంట్స్ కనుక మీకు డ్రాగబుల్ అయినట్లయితే మీకు ఆ ఎలిమెంట్స్ మీద మౌస్ పాయింటర్తో క్లిక్ చేసి వాటిని మీకు కావలసిన ప్లేస్కి వెబ్ పేజ్లో మీరు ఈజీగా మూవ్ చేయగలరు. నెక్స్ట్, ద డ్రాగబుల్ మెథడ్ కెన్ బి యూజ్డ్ ఇన్ టూ ఫార్మ్స్. jQuery యూఐలో ఉండే డ్రాగబుల్ మెథడ్ మీకు రెండు సింటాక్స్లు ఉన్నాయండి. డ్రాగబుల్ మెథడ్కి ఫస్ట్ సింటాక్స్ వచ్చి $selector, context dot draggable. So within bracket lo you have to provide the options. So options are the parameters to the draggable method. Next, second syntax chudandi, $selector, context dot draggable. Okay, so parameters ga మీరు ఏం చెప్పొచ్చు అంటే యాక్షన్స్ని పారామీటర్ వాల్యూస్ని మీరు సో డ్రాగబుల్ మెథడ్ మొదటి సింటాక్స్లో ఆప్షన్స్ని పారామీటర్గా తీసుకుంటుంది. రెండో సింటాక్స్లో మీకు యాక్షన్స్ని నథింగ్ బట్ యాక్షన్ పారామీటర్స్ని అంటే యాక్షన్ మరియు పారామీటర్స్ రెండు పారామీటర్స్ని మీకు ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, $div డాట్ డ్రాగబుల్ అని కాల్ చేశాను. $div, సో సెలెక్టార్ ప్లేస్లో నేను div అని రాశాను. $div డాట్ డ్రాగబుల్ అన్నాం. ఎప్పుడైతే ఈ విధంగా $div డాట్ డ్రాగబుల్ అన్నామో మీకు ఆ వెబ్ పేజ్లో ఉండే డివిజన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు డ్రాగబుల్ అవుతాయి. సో డ్రాగబుల్ అవ్వడం వల్ల ఆ ఎలిమెంట్స్ని మీకు వెబ్ పేజ్లో మౌస్ పాయింటర్తో క్లిక్ చేసి మీరు ఆ ఎలిమెంట్స్ని ఆ డివ్ ఎలిమెంట్స్ని మీకు కావాల్సిన ప్లేస్కి ఈజీగా మూవ్ చేయవచ్చు. నెక్స్ట్, the following table shows the different options that can be used with this method. సో ఈ డ్రాగబుల్ అనే మెథడ్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు మనం ఆ ఆప్షన్స్కి సంబంధించిన ఇక్కడ టేబుల్ కనపడుతుంది. ఆ టేబుల్లో మనం ఒక్కో ఆప్షన్ని చూద్దాం. సో నౌ ఫస్ట్ ఆప్షన్, యాక్సెస్. దిస్ ఆప్షన్ కన్స్ట్రైన్స్ డ్రాగింగ్ టు ఎయిదర్ ద హారిజెంటల్ ఆర్ వెర్టికల్ యాక్సెస్. ఇట్స్ పాసిబుల్ వాల్యూస్ ఆర్ x, y. ఆ యాక్సెస్ అనే ఆప్షన్కి మీరు ఎక్స్ని కానీ లేదా వైని కానీ ఇవ్వగలరు. ఒకవేళ మీరు యాక్సెస్ కోలన్ కనుక ఎక్స్ అని రాసినట్లయితే యాక్సెస్ కోలన్ ఎక్స్ అని మీరు ఇచ్చినట్లయితే ఆ ఎలిమెంట్స్ని మీరు ఓన్లీ హారిజెంటల్ డైరెక్షన్లో మాత్రమే డ్రాగ్ చేయగలరు. ఒకవేళ యాక్సెస్ కోలన్ వై అని రాసినట్లయితే దోస్ ఎలిమెంట్స్ ఆర్ డ్రాగబుల్ ఇన్ ఓన్లీ వెర్టికల్ డైరెక్షన్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి డిజేబుల్డ్. దిస్ ఆప్షన్ డిజేబుల్స్ ద డ్రాగబుల్ ఇఫ్ సెట్ టు ట్రూ. ద డిఫాల్ట్ వాల్యూ ఈజ్ ఫాల్స్. డిజేబుల్డ్ అనే ఆప్షన్కి మీరు ట్రూ సెట్ చేయడం ద్వారా ఆ ఎలిమెంట్స్ని డ్రాగ్ చేయడం పాసిబుల్ కాదు. ఇఫ్ యు రైట్ డిజేబుల్డ్ కోలన్ ట్రూ, దెన్ దోస్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ డ్రాగబుల్. ద డిఫాల్ట్ వాల్యూ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, కర్సర్. The CSS cursor during the drag operation. By using cursor option, you can set the mouse pointer while dragging the elements. So cursor అనే ఆప్షన్ ఉపయోగించి మీరు మౌస్ కర్సర్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ మౌస్ కర్సర్ ఎప్పుడు సెట్ అవుతుందంటే మీరు ఆ ఎలిమెంట్స్ని డ్రాగ్ చేసేటప్పుడు మౌస్ కర్సర్ని డిఫరెంట్ వేస్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, క్యాన్సిల్. యూ కెన్ యూజ్ దిస్ ఆప్షన్ టు ప్రివెంట్ డ్రాగింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్ స్పెసిఫైడ్ ఎలిమెంట్స్. By default value is
ఇన్పుట్ కామా టెక్స్ట్ ఏరియా కామా బటన్ కామా సెలెక్ట్ ఆప్షన్. ఒకసారి ఆప్షన్ చూడండి, క్యాన్సిల్. సో క్యాన్సిల్ అనే ఆప్షన్ ఉపయోగించి మీరు డామ్ ఎలిమెంట్స్లో ఏ ఎలిమెంట్స్ని మీరు డ్రాగ్ చేయకుండా ఉంచుదాం అనుకుంటున్నారో ఆ ఎలిమెంట్స్ని కనుక మీరు క్యాన్సిల్ అనే ఆప్షన్కి చెప్పినట్లయితే ఆ ఎలిమెంట్స్ని డ్రాగ్ చేయడం పాసిబుల్ కాదు. క్యాన్సిల్ అనే ఆప్షన్ ద్వారా మీకు డామ్ ఎలిమెంట్స్లో ఏ ఎలిమెంట్స్ని మీరు డ్రాగ్ చేయకుండా ఉందాం అనుకుంటున్నారో ఆ ఎలిమెంట్స్ యొక్క డ్రాగబుల్ మూవ్మెంట్ని మీరు రిస్ట్రిక్ట్ చేయొచ్చు. యూ కెన్ యూజ్ దిస్ ఆప్షన్ టు ప్రివెంట్ డ్రాగింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్ స్పెసిఫైడ్ ఎలిమెంట్స్. అంటే మీకున్న డామ్ ఎలిమెంట్స్లో ఏ ఎలిమెంట్స్ యొక్క డ్రాగింగ్ని మీరు ప్రివెంట్ చేద్దాం అనుకుంటున్నారో అలా ప్రివెంట్ చేయడానికి ఇక్కడ మనం ఏ ఆప్షన్ ఉపయోగించాలంటే క్యాన్సిల్ అనే ఆప్షన్ వాడాలి. ఇక్కడ పాసిబుల్ వాల్యూస్ ఏమని చెప్పాడండి, డిఫాల్ట్ వాల్యూస్ ఏంటంట, ఇన్పుట్ కామా టెక్స్ట్ ఏరియా కామా బటన్ కామా సెలెక్ట్ ఆప్షన్. అంటే మీరు వెబ్ పేజ్లో ఉండే ఇన్పుట్ బాక్సులు నథింగ్ బట్ టెక్స్ట్ ఫీల్డ్స్ కానీ టెక్స్ట్ ఏరియాస్ కానీ బటన్స్ కానీ ఆ సెలెక్ట్ ఆప్షన్స్ కానీ మీరు మూవ్ చేయడం పాసిబుల్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, కంటైన్మెంట్. దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ కన్స్ట్రైన్ ద మూవ్మెంట్ ఆఫ్ ద డ్రాగబుల్ ఆబ్జెక్ట్ with the specific reason or some elements. The default value of this option is false. చూడండి, కంటైన్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉపయోగించి మీరు ఎలిమెంట్స్ యొక్క డ్రాగ్ అయ్యే ఎలిమెంట్స్ యొక్క మూవ్మెంట్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఎలిమెంట్స్ యొక్క డ్రాగబుల్ నేచర్ని మీరు రిస్ట్రిక్ట్ చేయొచ్చు. దాన్ని కొంత బౌండ్స్లో మాత్రమే ఉండే విధంగా మీరు రిస్ట్రిక్ట్ చేయవచ్చు. ఓకే, సో కంటైన్మెంట్ ఆప్షన్ ద్వారా మీరు ఏం చేయగలరండి, యూ కెన్ ప్రివెంట్ ద మూవ్మెంట్ ఆఫ్ ద డ్రాగబుల్ ఆబ్జెక్ట్. సో డ్రాగబుల్ ఆబ్జెక్ట్ యొక్క మూవ్మెంట్ని మీరు ప్రివెంట్ చేయొచ్చు. ఆ డ్రాగబుల్ మూవ్మెంట్ అంటే ఆ మూవ్మెంట్ అనేది ఒక సర్టెన్ రేంజ్లో ఉండే విధంగా మాత్రమే మీరు కంటైన్మెంట్ ఆప్షన్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, డిస్టెన్స్. Specifies the number of pixels that mouse must be moved before the displacement is taken into the account. By default value is 1. So distance అనే ఆప్షన్ మీకు ఏం స్పెసిఫై చేస్తుందంటే నెంబర్ ఆఫ్ పిక్సెల్ని స్పెసిఫై చేస్తుంది. స్పెసిఫైస్ ద నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ దట్ ద మౌస్ మస్ట్ బి మూవ్డ్ బిఫోర్ ద డిస్ప్లేస్మెంట్ ఈస్ టేకెన్ ఇన్ టు ద అకౌంట్. సో మీరు డిస్టెన్స్కి ఏదైనా ఒక వాల్యూ కనుక ఇచ్చినప్పుడు మీరు ఏ ఎలిమెంట్స్ని అయితే మూవ్ చేద్దాం అనుకుంటున్నారో వాటి మీద కర్సర్ ప్లేస్ చేసి మౌస్ కర్సర్ని ప్లేస్ చేసి డ్రాగ్ చేసినప్పుడు, అంటే ఒకవేళ డిస్టెన్స్ కోలన్ 200 అని రాసినట్లయితే మీకు ఆ 200 పిక్సెల్స్ వరకు మీరు డ్రాగ్ చేసిన తర్వాత ఆ ఎలిమెంట్స్ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డిలే. Specifies the delay in milliseconds after which the first movement of the mouse is taken into the account. The default value is 0. So delay అనే ఆప్షన్ ఉపయోగించి మీరు jQuery UI ఎలిమెంట్స్ని డ్రాగ్ చేసేటప్పుడు ఫస్ట్ డ్రాగ్ అవ్వడానికి మొదటిసారి మీకు అది డ్రాగ్ అవ్వడానికి కొంత సమయాన్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అలా సెట్ చేయడానికి మనం ఉపయోగించవలసిన ఆప్షన్ ఏంటంటే డిలే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిలే కోలన్ 1000 అని రాసినప్పుడు, ఓకే, డిలే కోలన్ 1000 అని రాసిన వెంటనే మీరు మౌస్ కర్సర్ని ఆ ఎలిమెంట్స్ మీద ప్లేస్ చేసి మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలా ట్రై చేసేటప్పుడు 1 సెకండ్ అయిపోయిన తర్వాత ఆ ఎలిమెంట్స్ యొక్క మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రివర్ట్. ఇండికేట్స్ వెదర్ ద ఎలిమెంట్ ఈజ్ మూవ్డ్ బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్ at the end of the move. By default value is false. ఒకవేళ మీరు రివర్ట్ కోలన్ 2 అని రాసినట్లయితే మీకు ఏదైనా ఒక ఎలిమెంట్ని డ్రాగ్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్స్ మళ్ళీ తన యొక్క ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడు రివర్ట్ కోలన్ 2 అని రాస్తే డిఫాల్ట్గా రివర్ట్కి ఏ వాల్యూ ఉంటుందంటే ఫాల్స్ ఉంటుంది. ఇఫ్ యూ రైట్ రివర్ట్ కోలన్ 2 దెన్
ఎప్పుడైతే మీరు రివర్ట్ కాలన్ ట్రూ అని రాశారో మీకు ఎలిమెంట్స్ అనేవి డ్రాగ్ చేసిన తర్వాత అవి ఆటోమేటిక్గా ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోతాయి ఇఫ్ యూ రైట్ రివర్ట్ కాలన్ ట్రూ. సో డిఫాల్ట్ వాల్యూ ఏంటి రివర్ట్కి? ఫాల్స్. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, రివర్ట్ డ్యూరేషన్. డ్యూరేషన్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్టర్ విచ్ ద ఎలిమెంట్ రిటర్న్స్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఓకే, సో రివర్ట్ అనే ఆప్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చండి, డ్రాగ్ చేసిన తర్వాత ఆ ఎలిమెంట్స్ ఒరిజినల్ పొజిషన్కి వెళ్తాయని చెప్పాం. ఓకే, అలా ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళడానికి కూడా మనం కొంత టైంని సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రివర్ట్ డ్యూరేషన్ కొలన్ 5000 అని రాసినప్పుడు మీరు ఎలిమెంట్స్ డ్రాగ్ చేసిన తర్వాత అవి ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళడానికి మీకు ఎంత టైం పడుతుందంటే 5 సెకండ్స్ పడుతుంది. డిఫాల్ట్ వాల్యూ ఏంటి? 500. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూడండి, స్నాప్. అడ్జస్ట్ ద డిస్ప్లే ఆఫ్ ద ఐటెం బీయింగ్ మూవ్డ్ ఆన్ అదర్ ఎలిమెంట్స్ బై డిఫాల్ట్ వాల్యూ ఈజ్ ఫాల్స్. The snap option specifies whether the element being dragged should snap to other elements. సో ఈ స్నాప్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం ఏ ఎలిమెంట్స్ అయితే డ్రాగ్ చేసామో ఆ ఎలిమెంట్స్ అదర్ ఎలిమెంట్స్లో స్నాప్ అవుతాయా లేదా, అలా స్నాప్ అవడానికి స్నాప్ అవడం అంటే ఆ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ అయితే మీరు డ్రాగ్ చేశారో ఆ డ్రాగ్ చేసిన ఎలిమెంటు అదర్ ఎలిమెంట్లో ఇన్సర్ట్ అయిపోవాలి. అలా ఇన్సర్ట్ అవ్వాలంటే ఇక్కడ మనం స్నాప్ అనే ఆప్షన్ ఉపయోగిస్తాం. స్నాప్కి డిఫాల్ట్ వాల్యూ ఇచ్చి ఫాల్స్. స్నాప్కి పాసిబుల్ వాల్యూస్గా మనం ఏమి ఇవ్వచ్చంటే ఏదైనా ఒక సెలెక్టార్ని కానీ లేదా బూలియన్ వాల్యూని కానీ చెప్పచ్చు. ఒకవేళ స్నాప్ కాలన్ ట్రూ అని కనుక రాసినట్లయితే ఆ ఎలిమెంట్స్ ఆ డ్రాగబుల్ చేసే ఎలిమెంట్స్ అదర్ ఎలిమెంట్స్లో ఆటోమేటిక్గా డ్రాప్ అయ్యి ఇన్సర్ట్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, స్నాప్ టాలరెన్స్. దిస్ ఆప్షన్ స్పెసిఫైస్ maximum number of pixels the difference in position necessary to establish adjustment. By default value is 20. Snap tolerance option specifies the distance in pixels between the elements being dragged and the elements to snap at which snapping should occur. సో ఈ స్నాప్ టాలరెన్స్ అనే ఆప్షన్కి మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ వాల్యూని మనం పారామీటర్గా చెప్తాం. సో ఆ విధంగా చెప్పడం ద్వారా మీకు డ్రాగబుల్ ఎలిమెంట్స్ అనేవి స్నాప్ అవ్వడానికి అదర్ ఎలిమెంట్స్లో స్నాప్ అవ్వడానికి ఎంత డిస్టెన్స్ ఉండాలో మనం సెట్ చేయొచ్చు. ఓకే, by using snap tolerance option you can set some value. సో ఆ వాల్యూ మీకు ఏం చెప్తుందంటే మీరు ఏ ఎలిమెంట్ని అయితే డ్రాగ్ చేశారో అదర్ ఎలిమెంట్స్లోకి అవి స్నాప్ అవ్వడానికి అంటే ఎంత డిస్టెన్స్లో ఉన్నప్పుడు అవి స్నాప్ అవ్వాలో ఆ డిస్టెన్స్ యొక్క పారామీటర్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మాత్రం అర్థం అవుతుంది, జస్ట్ వెయిట్. సో డిఫాల్ట్ వాల్యూ వచ్చి 20. నో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, డ్రాపబుల్. ద jQuery UI provides droppable method to make any DOM elements droppable at specified target. సో jQuery UIలో డ్రాపబుల్ అనే మెథడ్ ఉంది. ఈ డ్రాపబుల్ మెథడ్ మీకు ఏం చేస్తుందంటే ఇట్ మేక్స్ ఎనీ DOM ఎలిమెంట్స్ డ్రాపబుల్ అట్ ఏ స్పెసిఫైడ్ టార్గెట్. సో ఏ ఎలిమెంట్స్ అయితే మీరు డ్రాగ్ చేస్తున్నారో ఆ ఎలిమెంట్స్ని కొన్ని టార్గెట్ ఎలిమెంట్స్లోకి మీరు ఏం చేయొచ్చు అంటే డ్రాప్ చేయొచ్చు. ఓకే, సో jQuery UIలో ఎలిమెంట్స్ని డ్రాగ్ చేయడానికి మనం డ్రాగబుల్ అనే మెథడ్ని ఉపయోగించాం. ఆ డ్రాగబుల్ ఎలిమెంట్స్ని మీకు టార్గెట్ ఎలిమెంట్స్లో కనుక డ్రాప్ చేయాలి అంటే మనం ఏ మెథడ్ని కాల్ చేయాలంటే డ్రాపబుల్ అనే మెథడ్ని కాల్ చేయాలి. నా సింటాక్స్ ఉండే $selector, context డాట్ డ్రాపబుల్ ఆఫ్ ఆప్షన్స్. సో సెలెక్టార్ అని మీకు ఆల్రెడీ తెలుసు,
అంటే ఏ ఎలిమెంట్స్ అయితే మీరు డ్రాప్ చేద్దాం అనుకుంటున్నారో వాటిని సెలెక్టార్గా తీసుకుంటాం. డాట్ డ్రాపబుల్, సో డ్రాపబుల్ మెథడ్ని కాల్ చేసేటప్పుడు ఆ డ్రాపబుల్ మెథడ్కి మనం మల్టిపుల్ ఆప్షన్స్ని కూడా మనం పారామీటర్గా ఇవ్వచ్చు. The droppable option method declares that HTML elements can be used as an element which you can drop other elements. The option parameter is an object that specifies the behavior of the element involved. So droppable అనే ఆప్షన్కి మనం మల్టిపుల్ పారామీటర్స్ చెప్పచ్చు. అలా మల్టిపుల్ పారామీటర్స్ చెప్పడానికి మనం ఏం ఉపయోగిస్తాం అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ని ఉపయోగిస్తాం. సో జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఉపయోగించి మనం ఈ డ్రాపబుల్ అనే మెథడ్కి మల్టిపుల్ ఆప్షన్స్ని ఇవ్వవచ్చు. బై యూజింగ్ డ్రాపబుల్ మెథడ్ యూ కెన్ డ్రాప్ యువర్ HTML ఎలిమెంట్స్ ఇంటూ టార్గెట్ ఎలిమెంట్స్. అంటే మీ HTML ఉండే డామ్ ఎలిమెంట్స్ని అదర్ ఎలిమెంట్స్లోకి, అంటే వేరొక అదర్ ఎలిమెంట్స్లోకి మీరు డ్రాప్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు డ్రాపబుల్ మెథడ్ని కాల్ చేయాలి. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి యాక్సెప్ట్. దిస్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ వెన్ యూ నీడ్ టు కంట్రోల్ విచ్ డ్రాగబుల్ ఎలిమెంట్స్ ఆర్ టు బి యాక్సెప్టెడ్ ఫర్ డ్రాపింగ్. బై డిఫాల్ట్ వాల్యూ ఇస్ ఎంప్టీ స్ట్రింగ్. చూడండి ఇక్కడ యాక్సెప్ట్ అనే పారామీటర్కి మనం సెలెక్టార్స్ని ఇన్పుట్గా ఇస్తాం. ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ అనే పారామీటర్కి సెలెక్టార్స్ని ఇన్పుట్గా ఇచ్చారో ఆ ఎలిమెంట్స్ మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. సో దోస్ ఎలిమెంట్స్ ఆర్ ఓన్లీ డ్రాపబుల్. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంటైనర్ ఉంది, ఆ కంటైనర్లోకి ఓన్లీ కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే డ్రాప్ అవ్వాలి. అంటే మీరు ఏం చేయాలంటే ఆ డ్రాపింగ్ని రిస్ట్రిక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ మనం యాక్సెప్ట్ అనే పారామీటర్ వాడతాం. ఈ యాక్సెప్ట్కి పాసిబుల్ వాల్యూగా మనం ఏమిస్తామంటే ఒక సెలెక్టార్ని చెప్తాం. నువ్వు ఏ సెలెక్టార్ అయితే చెప్పావో ఆ సెలెక్టార్ ఎలిమెంట్స్ మాత్రమే డ్రాపబుల్ అవుతాయి. రిమైనింగ్ వాటిని నీకు డ్రాపబుల్ మెథడ్ యాక్సెప్ట్ చేయదు. ఓకే, నెక్స్ట్ డిజేబుల్డ్. దిస్ ఆప్షన్ వెన్ సెట్ టు ట్రూ డిజేబుల్స్ ద డ్రాపబుల్. బై డిఫాల్ట్ ఈజ్ ఫాల్స్. సో డిజేబుల్డ్ అనే ఆప్షన్కి మీరు ట్రూ కానీ ఫాల్స్ కానీ సెట్ చేయొచ్చు. ఈ డిజేబుల్డ్ అనే ఆప్షన్కి కనుక మీరు ట్రూ ఇచ్చినట్లయితే ఆ ఎలిమెంట్స్ ఎప్పటికీ కూడా డ్రాపబుల్ అవ్వవు. సో డిజేబుల్డ్ ఆప్షన్కి మీరు ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇవ్వచ్చు. డిజేబుల్డ్ ఆప్షన్కి కనుక మీరు ట్రూ ఇచ్చినట్లయితే ఆ ఎలిమెంట్స్ ఎప్పటికీ కూడా మీకు డ్రాప్ అవ్వవు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, టాలరెన్స్. This option is a string specifies which mode to use for testing whether a draggable is hovering over a droppable. By default value is intersect. చూడండి ఇక్కడ టాలరెన్స్ అనే ఒక ఆప్షన్ ఉందండి. ఆ టాలరెన్స్కి మీరు ఏం ఇవ్వచ్చు అంటే టచ్ కానీ ఫిట్ కానీ ఇవ్వచ్చండి. సో టాలరెన్స్ కాలన్ టచ్ కనుక ఇచ్చినట్లయితే మీకు ఏమవుతుందంటే మీరు మీ కంటైనర్లోకి అదర్ ఎలిమెంట్స్ని డ్రాగ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ డ్రాగబుల్ ఎలిమెంట్ మీ కంటైనర్కి టచ్ అయినట్లయితే అది ఆటోమేటిక్గా మీకు డ్రాపబుల్ అవుతుంది. ఓకే, అలా డ్రాపబుల్ అవ్వడానికి మీరు హెచ్ఓవర్ చేసినా లేదా టచ్ చేసినా అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు టాలరెన్స్ కాలన్ కనుక ఫిట్ అని రాసినప్పుడు మీరు ఆ ఎంటైర్ డ్రాగబుల్ ఎలిమెంట్స్ని కంటైనర్లోకి తీసుకెళ్ళి పెట్టినప్పుడు మాత్రమే మీకు డ్రాపబుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, హెచ్ఓవర్ క్లాస్. హెచ్ఓవర్ క్లాస్ అని ఒక పారామీటర్ ఉందండి. హెచ్ఓవర్ క్లాస్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్ట్రింగ్ని మనం స్పెసిఫై చేయొచ్చు. దిస్ ఆప్షన్ ఈజ్ ఎ స్ట్రింగ్ representing one or more class names to be added to the element of droppable when an accepted element moves into it. By default value is false. చూడండి ఇక్కడ హెచ్ఓవర్ క్లాస్ అనే ఒక ఆప్షన్కి మనం ఏమి ఇవ్వగలమంటే సిఎస్ఎస్లో ఉండే క్లాసెస్ని ఇన్పుట్గా ఇవ్వగలం. సో సిఎస్ఎస్లో ఉండే క్లాస్ని మీరు ఇన్పుట్గా ఇచ్చినప్పుడు
మీరు ఆ ఎలిమెంట్స్ డ్రాప్ చేయడానికి ట్రై చేసినప్పుడు, అంటే మీ కంటైనర్లోకి అదర్ ఎలిమెంట్స్ని డ్రాప్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీకు ఆ క్లాస్లో ఉండే స్టైల్స్ అనేవి మీకు అప్లై అవ్వడం జరుగుతుంది. ద స్టైల్స్ దట్ ఆర్ రిటన్ ఇన్ క్లాస్ నేమ్ ఆర్ అప్లికబుల్ while you are dropping your elements into the container. Okay, now ఇప్పుడు మనం డ్రాగబుల్ డ్రాపబుల్ ఎగ్జాంపుల్ ఆన్ jQuery UI డ్రాగబుల్ మెథడ్. నా ఇప్పుడు నేను ఈ హెడ్ సెక్షన్లో స్టైల్ ట్యాగ్ని డిఫైన్ చేస్తున్నానండి. స్టైల్ అని చెప్పి నేను డివ్ ఎలిమెంట్కి స్టైల్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో డివ్ ఎలిమెంట్కి స్టైల్స్ అప్లై చేయాలి కాబట్టి డివ్ అని చెప్పి ఇంటర్నల్ స్టైల్ షీట్. సో నేను ఏం రాస్తున్నానంటే జస్ట్ విడ్త్ కోలన్ 200 px కమా అలాగే హైట్ కోలన్ 200 px. నెక్స్ట్ అలాగే బోర్డర్ కోలన్ 2 px సాలిడ్ బ్లూ అని ఇచ్చానండి. ఓకే, ఇప్పుడు నేను డివిజన్ ట్యాగ్కి 3 స్టైల్స్ అప్లై చేశాను. ఏవేంటండి? విడ్త్, హైట్, బోర్డర్. ఓకే, ఇప్పుడు నేను ఈ బాడీ ట్యాగ్లోకి వచ్చి ఈ డివ్ ఎలిమెంట్ రాస్తున్నాను చూడండి. సో డివ్ ఎలిమెంట్ రాయాలి కాబట్టి డివ్ అని చెప్పి జస్ట్ నేను ఏం రాస్తానంటే దిస్ ఈజ్ డ్రాగబుల్ ఆబ్జెక్ట్ అని రాశానండి. దిస్ ఈజ్ డ్రాగబుల్ ఆబ్జెక్ట్ అని చెప్పి ఈ డివ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను jQuery UIలో డ్రాగబుల్ మెథడ్ని కాల్ చేస్తాను. సో డ్రాగబుల్ మెథడ్ని కాల్ చేయాలి కాబట్టి ఓకే, చూడండి ఇప్పుడు jQuery కోడ్ రాయండి. సో jQuery కోడ్ ఎక్కడ రాయాలో మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు మనం jQuery కోడ్ రాద్దాం. సో డ్రాగబుల్ మెథడ్ని కాల్ చేద్దాం. ఇక్కడ నా సెలెక్టర్ ఏంటంటే డివ్ ఎలిమెంట్ కాబట్టి నేను సెలెక్టర్గా $div అని చెప్పి div డాట్ డ్రాగబుల్ అని రాసానండి. ఓకే, సో ఎప్పుడైతే $div డాట్ డ్రాగబుల్ అన్నామో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ డివిజన్ ట్యాగ్ ఈ డివ్ ఎలిమెంట్ ఏమవుతుందంటే డ్రాగబుల్ అవుతుంది. ఒకసారి మీరు సేవ్ చేయండి, జస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, సో రిఫ్రెష్ చేసిన వెంటనే మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా వచ్చింది కదండి, దిస్ ఈజ్ డ్రాగబుల్ ఆబ్జెక్ట్ అని. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ డ్రాగబుల్ ఆబ్జెక్ట్ని ఈ విధంగా మీకు నచ్చిన ప్లేస్కి ఆటోమేటిక్గా మూవ్ చేయొచ్చు. సో ఎలా మూవ్ చేసామంటే మనం $div డాట్ డ్రాగబుల్ అని రాసాం. $div డాట్ డ్రాగబుల్ అన్న వెంటనే మీకు ఈ డివిజన్ ఎలిమెంట్ ఏమవుద్దంటే డ్రాగ్ అవుతుందండి. ఓకే, అంటే డ్రాగ్ అవడం అంటే దాన్ని మీరు మౌస్ పాయింటర్ ఉపయోగించి మీకు కావాల్సిన ప్లేస్కి ఈజీగా మూవ్ చేయొచ్చు. ఓకే, జస్ట్ సేవ్ చేయండి, సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ డ్రాగబుల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ನಾವು చూడండి, మనం ఈ డ్రాగబుల్ అనే మెథడ్కి ప్రస్తుతం మనం ఏ విధమైన ఆప్షన్స్ రాయలేదు. ఇప్పుడు మనం ఒక్కొక్క ఆప్షన్ రాద్దామండి. సో ఒక్కొక్క ఆప్షన్ రాద్దాం. ఒకసారి చూడండి, జస్ట్ నేను ఒకసారి ఈ హైట్ని విడ్త్ని కొంచెం తగ్గిస్తాను. సో జస్ట్ 100 పిక్సెల్ అని రాశాను. నవ్వు చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఏ ఆప్షన్ రాద్దామంటే నేను ఏ ఆప్షన్ రాస్తున్నానంటే యాక్సిస్ అని ఒక ఆప్షన్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ యాక్సిస్ ఆప్షన్ రాస్తున్నాను. సో నేను ఏం రాస్తున్నానంటే యాక్సిస్ కోలన్. ఓకే, సో ఏం రాద్దామండి, యాక్సిస్ కోలన్. మనం యాక్సిస్ అనే ఆప్షన్కి ఏ పాజిబుల్ వాల్యూస్ ఇవ్వచ్చు అంటే ఎక్స్ కానీ వై కానీ ఇవ్వచ్చు. మనం ప్రస్తుతం యాక్సిస్ కోలన్ అని చెప్పి ఎక్స్ అని రాశానండి. యాక్సిస్ కోలన్ ఎక్స్. ఎప్పుడైతే యాక్సిస్ కోలన్ ఎక్స్ అని రాశానో నేను ఈ డివ్ ఎలిమెంట్ని ఓన్లీ ఏ డైరెక్షన్లో మూవ్ చేయగలను అంటే హారిజంటల్గా మాత్రమే మూవ్ చేయగలను. ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. చూడండి, రిఫ్రెష్ చేసిన తర్వాత దిస్ ఈజ్ డ్రాగబుల్ అని వచ్చింది కదా. మీరు ఇలా కిందకి డ్రాగ్ చేస్తే డ్రాగ్ అవ్వదండి. అదే మీరు ఈ విధంగా హారిజంటల్గా ఎక్స్ డైరెక్షన్లో ముందుకు కానీ వెనక్కి కానీ మూవ్ అవుతుంది. ఓకే, యాక్సిస్ కోలన్ ఎక్స్ అని ఇస్తే. ఒకవేళ అదే మీరు యాక్సిస్ కోలన్ వై అని రాశారనుకోండి, యాక్సిస్ కోలన్ వై అని రాసినప్పుడు చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే యాక్సిస్ కోలన్ వై అన్నామో మనం దీన్ని ఇలా వెర్టికల్ డైరెక్షన్లో కూడా ఆటోమేటిక్గా మూవ్ చేయొచ్చు. ఓకే, సో యాక్సిస్ కోలన్ ఎక్స్, యాక్సిస్ కోలన్ వై అంటే ఇదనమాట అండి. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఆప్షన్లో మనం చూడండి, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మీకు కర్సర్ అని ఒక ఆప్షన్ ఉందండి, కర్సర్. ఓకే, ఆ కర్సర్ ఆప్షన్ చెప్తున్నాను చూడండి. కర్సర్ కోలన్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే జస్ట్ మూవ్ అని రాశానండి, కర్సర్ కోలన్ మూవ్. అలాగే నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఓకే, కర్సర్ కోలన్ మూవ్ అన్నాం కదా, జస్ట్ ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. ఓకే, సో
ఇప్పుడు నేను నా మౌస్ పాయింటర్ని డ్రాగబుల్ డివ్ ఎలిమెంట్ మీద ప్లేస్ చేశాను. ఇప్పుడు నేను ఇలా మూవ్ చేసేటప్పుడు చూడండి, కర్సర్ యొక్క మూవ్మెంట్ ఆటోమేటిక్గా ఓకే, మౌస్ కర్సర్ అనేది మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే చేంజ్ అవుతుందండి. ఓకే, ఈ కర్సర్ ఆప్షన్ వల్ల మీకు ఏమవుతుందంటే మీకు మౌస్ కర్సర్ అనేది చేంజ్ అవుతుంది. మీకు ఈ మౌస్ కర్సర్కి డిఫరెంట్ వాల్యూస్ రాయొచ్చు, మూవ్ అని రాయొచ్చు, లేదా క్రాస్ హెయిర్ అని కూడా రాయొచ్చండి. క్రాస్ హెయిర్, ఓకే, క్రాస్ హెయిర్ అని కూడా రాయొచ్చు. ఎప్పుడైతే మీరు క్రాస్ హెయిర్ అని రాశారో మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మౌస్ పాయింటర్ అనేది డిఫరెంట్ వేస్లో మీకు కనపడుతూ ఉంటుంది. క్రాస్ హెయిర్ అని రాయొచ్చు, లేదా చూడండి క్రాస్ హెయిర్ అనే వెంటనే మీకు ఎలా కనపడిందండి, జస్ట్ అలా ప్లస్ రూపంలో కనపడుతుంది కదా. ఈ విధంగా మీరు మౌస్ పాయింటర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఆప్షన్ చూడండి, రివర్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ రివర్ట్ ఆప్షన్లో నేను ఏం చెప్తున్నానంటే జస్ట్ రివర్ట్ అని రాశాను. ఓకే, రివర్ట్ కొలన్ ట్రూ అని రాస్తున్నాను. రివర్ట్ కొలన్ ట్రూ అన్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఎప్పుడైతే రివర్ట్ కొలన్ ట్రూ అని రాశానో నాకు ఏమవుతుందంటే నేను డ్రాగ్ చేస్తున్నానండి, ఈ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి డ్రాగ్ చేస్తున్నాను. వన్స్ డ్రాగ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా రివర్ట్ కొలన్ ట్రూ అని రాసాం కాబట్టి ఇది మీకు వెనక్కి వెళ్ళిపోద్దండి. అంటే మీరు రివర్ట్ కొలన్ ట్రూ అని రాసినప్పుడు మీరు డ్రాగ్ చేసి డ్రాప్ చేసిన వెంటనే అది దాని యొక్క ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, రివర్ట్ డ్యూరేషన్ అని ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఓకే, రివర్ట్ డ్యూరేషన్ అని ఒక ఆప్షన్ ఉంది. రివర్ట్ డ్యూరేషన్ కోలన్ అని చెప్పి జస్ట్ నేను 5000 అని రాశానండి. రివర్ట్ డ్యూరేషన్ కోలన్ 5000. ఎప్పుడైతే రివర్ట్ డ్యూరేషన్ కోలన్ 5000 అని రాశానో మీకు రివర్ట్ అయినప్పుడు అంటే దాని ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళడానికి ఇక్కడ మీకు ఎంత టైం పడుతుంది అంటే 5 సెకండ్స్ పడుతుందండి. జస్ట్ బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే, నా బ్రౌజర్లోకి వచ్చి రిఫ్రెష్ చేసిన వెంటనే ఒకసారి మీరు ఈ ఆబ్జెక్ట్ని డ్రాగ్ చేయడానికి ట్రై చేయండి. సో డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ నేను ఇలా కిందకి డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసినప్పుడు అది మీకు స్లోగా 5 సెకండ్స్ టైం పడుతుంది అది డ్రాగ్ అవ్వడానికి. చూడండి ఒకసారి రివర్ట్ డ్యూరేషన్ చూడండి. ఒకసారి మీరు ఈ ఆబ్జెక్ట్ని ఇలా కిందకి మూవ్ చేయండి, మూవ్ చేసి జస్ట్ డ్రాప్ చేయండి. డ్రాప్ చేసిన వెంటనే అది మూవ్ అవ్వడానికి మీకు 5 సెకండ్స్ టైం తీసుకుంటుందండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చెప్దాం. చూడండి, ఈ ఎగ్జాంపుల్లో మనం 4 ఆప్షన్లు చెప్పుకోవడం జరిగింది. ఒకటి యాక్సిస్, రెండోది వచ్చి కర్సర్, ఇప్పుడు వచ్చి రివర్ట్, తర్వాత రివర్ట్ డ్యూరేషన్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మరికొన్ని ఆప్షన్స్ చూద్దామండి. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఫస్ట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసేటప్పుడు నేను ఇక్కడ స్టైల్ ట్యాగ్ ఒకటి డిఫైన్ చేస్తాను. స్టైల్ అని చెప్పి. ఓకే, ఈ స్టైల్ ట్యాగ్లో నేను డివ్ ఎలిమెంట్స్కి కొన్ని స్టైల్స్ అప్లై చేస్తున్నానండి. జస్ట్ డివ్ అని చెప్పి ఏమిస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ కోలన్ ఎల్లో, అలాగే కలర్ కోలన్ జస్ట్ రెడ్ అని రాశాను. కలర్ కోలన్ రెడ్. ఇప్పుడు నేను ఈ డివ్ ఎలిమెంట్స్ డిఫైన్ చేస్తున్నాను. చూడండి, ఈ HTML కోడ్లో డివ్ ఎలిమెంట్స్ డిఫైన్ చేస్తున్నాను. ఫస్ట్ డివ్ అని చెప్పి ఐడి ఈక్వల్ టు ID1, డివ్ ఐడి ఈక్వల్ టు ID1 అని రాశాను. ID1 అని చెప్పి. ఓకే, నేను ఈ లోపల మ్యాటర్ అని రాస్తున్నానంటే దిస్ ఈజ్ నాట్ డ్రాగబుల్ అని రాస్తున్నానండి. ఓకే, దిస్ ఈజ్ నాట్ డ్రాగబుల్. ఓకే, /div. అలాగే నెక్స్ట్ ఐ విల్ డిఫైన్ వన్ మోర్ డివ్ ఐడి ఈక్వల్ టు ID2 అని రాశాను. ఓకే, దీనికి నేను ఏం పెడతానంటే దిస్ ఈజ్ డ్రాగబుల్ అని రాస్తున్నాను. అలాగే ఐ విల్ డిఫైన్ వన్ మోర్ డివ్ ఐడి ఈక్వల్ టు ID3. దిస్ ఈజ్ డ్రాగబుల్. ఓకే, విత్ టైమ్ డ్యూరేషన్. ఓకే, జస్ట్ నేను ఇక్కడ 3 డివ్ ఎలిమెంట్స్ డిఫైన్ చేశాను. ఫస్ట్ వచ్చి దిస్ ఈజ్ నాట్ డ్రాగబుల్ అని రాశాను. ఓకే, నెక్స్ట్ వచ్చి మనం దిస్ ఈజ్ డ్రాగబుల్. థర్డ్ వచ్చి దిస్ ఈజ్ డ్రాగబుల్ విత్ టైమ్ డ్యూరేషన్ అని రాశాను. ఇప్పుడు మనం jQuery UI కోడ్ రాద్దాం. చూడండి, చూడండి ఇక్కడ నేను డివ్ ఎలిమెంట్స్కి మరొక స్టైల్ అప్లై చేస్తాను. మరొక ప్రాపర్టీ జస్ట్ మార్జిన్ కోలన్ 10 పిక్సెల్ అని రాశాను. ఓకే, మార్జిన్ కోలన్ 10 పిక్సెల్. అలాగే ఇక్కడ ఐ విల్ డిఫైన్ వన్ మోర్ డివ్ ఎలిమెంట్ రాస్తున్నానండి. డివ్ ఐడి ఈక్వల్ టు జస్ట్ నేను ID4 అని రాశానండి. డివ్ ఐడి ఈక్వల్ టు ID4. ఓకే, దిస్ ఈజ్ డ్రాగబుల్
విత్ ఇన్ బౌండ్స్ అని రాస్తానండి. దిస్ ఈజ్ డ్రాగబుల్ విత్ ఇన్ బౌండ్స్. ఓకే, అలాగే ఈ డివిజన్ ట్యాగ్కి నేను మరి కొంత స్టైల్ అప్లై చేస్తున్నాను. స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి ఓకే హైట్ కొలన్ జస్ట్ 300 పిక్సెల్ అని ఇచ్చానండి. 300 పిక్సెల్. ఓకే, హైట్ కొలన్ 300 px. నా ఒకసారి జస్ట్ సేవ్ చేయండి. నా చూడప్పుడు 4th div ఎలిమెంట్లో దిస్ ఈజ్ డ్రాగబుల్ విత్ ఇన్ బౌండ్స్ అని రాశాను కదా. సో దీన్ని నేను స్పాన్ ట్యాగ్లో పెడుతున్నానండి. స్పాన్ ట్యాగ్. ఓకే, స్పాన్ అని చెప్పి జస్ట్ స్పాన్ ట్యాగ్ డిఫైన్ చేశాను. నా ఇప్పుడు మనం jQuery కోడ్ రాద్దాం చూడండి. సో jQuery కోడ్ రాయాలి కాబట్టి నేను ఏం రాస్తున్నానంటే జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డాలర్ ఆఫ్ ఫస్ట్ div ఎలిమెంట్కి మనం ఐడి వాల్యూ ID1 అని ఇచ్చాం కాబట్టి $ID1 ఓకే డాట్ డ్రాగబుల్ అని చెప్పి డ్రాగబుల్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ డ్రాగబుల్ మెథడ్కి ఏ ఆప్షన్ ఇస్తున్నానంటే డిజేబుల్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది. డిజేబుల్డ్ కోలన్ ట్రూ అని రాశానండి. ఓకే, డిజేబుల్డ్ కోలన్ ట్రూ. ఎప్పుడైతే డిజేబుల్డ్ కోలన్ ట్రూ అని రాసామో మనం ఏం చేయలేమంటే ఓకే డిజేబుల్డ్ కోలన్ ట్రూ అని రాసామో మనం ఆ ఎలిమెంట్ని మూవ్ చేయడం డ్రాగ్ చేయడం పాసిబుల్ కాదండి. జస్ట్ ఒకసారి బ్రౌజర్లోకి రండి, రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసి ఫస్ట్ div ఎలిమెంట్ని డ్రాగ్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, మొదటి div ఎలిమెంట్ని మీరు డ్రాగ్ చేయడానికి కనుక ట్రై చేసినట్లయితే అది మీకు ఏ విధంగానూ కూడా డ్రాగ్ అవ్వదండి. నువ్వు చూడండి, మొదటి div ఎలిమెంట్కి వాల్యూ ID1 అని రాశాను కాబట్టి $ID1 డాట్ డ్రాగబుల్ అన్నాం. ఓకే, దానికి మనం డిజేబుల్డ్ కోలన్ ట్రూ అని రాసాం కాబట్టి మొదటి div ఎలిమెంట్ని డ్రాగ్ చేయడం మీకు పాసిబుల్ అవ్వదు. ఓకే, ఫస్ట్ div ఎలిమెంట్ని మీరు డ్రాగ్ చేయలేరు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, కానీ మీరు రెండో div ఎలిమెంట్ని ఖచ్చితంగా డ్రాగ్ చేయగలం. ఓకే, సెకండ్ div ఎలిమెంట్ ఉంది కదండి. సెకండ్ div ఎలిమెంట్ కర్సర్ సెకండ్ div ఎలిమెంట్ పెట్టి జస్ట్ మీరు డ్రాగ్ చేయడానికి ట్రై చేయండి. మీకు సెకండ్ div ఎలిమెంట్ వచ్చి డ్రాగబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మన సెకండ్ div ఎలిమెంట్కి ఒక ఆప్షన్ ఇద్దామండి. ఆప్షన్ వచ్చి జస్ట్ నేను ఏమిస్తున్నానంటే డిస్టెన్స్ అని ఒక ఆప్షన్ ఉంది, మీకు ఆల్రెడీ తెలుసు. డిస్టెన్స్ కోలన్ అని చెప్పి జస్ట్ నేను 100 అని ఇచ్చానండి. డిస్టెన్స్ కోలన్ 100. అలాగే థర్డ్ దానికి $ID3 డాట్ డ్రాగబుల్. మీకు డిలే అని ఒక ఆప్షన్ ఉంది. జస్ట్ డిలే అని చెప్పి డిలే కోలన్ జస్ట్ నేను ఏమిస్తున్నానంటే 5000 అని ఇచ్చానండి. డిలే కోలన్ 2000 అని ఇస్తాం. డిలే కోలన్ 2000. ఓకే, ఇప్పుడు డిలే కోలన్ 2000 అని ఇచ్చాను కాబట్టి మీకు ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ID2కి అంటే సెకండ్ div ఎలిమెంట్కి మనం ఏమి ఇచ్చామండి, డిస్టెన్స్ ఆప్షన్ $100 అని ఇచ్చాం. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి రండి, ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇక్కడ డిస్టెన్స్ $100 అని ఇచ్చాం కాబట్టి మీరు సెకండ్ div ఎలిమెంట్ మీద కర్సర్ ప్లేస్ చేసి ఓకే దాన్ని మూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అంటే సెకండ్ div ఎలిమెంట్ మీద మీరు కర్సర్ పెట్టి దాన్ని మూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు 100 పిక్సెల్ ఓకే 100 పిక్సెల్ మూవ్ అయ్యే వరకు అంటే మీరు మూవ్ చేయడం స్టార్ట్ చేసి 100 పిక్సెల్ మూవ్ అయ్యే వరకు కూడా దాని యొక్క మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందండి. మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మీరు 100 పిక్సెల్ డ్రాగ్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓకే, అలాగే థర్డ్ దానికి మనం ఏమి ఇచ్చామంటే డిలే ఆప్షన్ ఇచ్చాం. ఓకే, సో డిలే కోలన్ 2000 అన్నాం కాబట్టి మీరు డ్రాగ్ చేయడం స్టార్ట్ చేసిన 2 సెకండ్స్ తర్వాత దాని డిస్ప్లేస్మెంట్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఓకే, చూడండి, ఇప్పుడు నేను కర్సర్ సెకండ్ దాని మీద ప్లేస్ చేశానండి. ప్లేస్ చేసి జస్ట్ నేను డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తాను. 100 పిక్సెల్ జరిపిన తర్వాత ఇది మీకు దీని మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అలాగే థర్డ్ చూడండి, మూడో div ఎలిమెంట్ మీద కర్సర్ ప్లేస్ చేశాను. కర్సర్ ప్లేస్ చేసి దాన్ని మూవ్ చేయడానికి ట్రై చేస్తానండి. అలా మూవ్ చేయడానికి ట్రై చేసిన తర్వాత మీకు 2 సెకండ్స్ అయిన తర్వాత దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, 2 సెకండ్స్ పూర్తయిన తర్వాత దీని డిస్ప్లేస్మెంట్ అనేది జస్ట్ మీకు స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్ చూడండి, కంటైన్మెంట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ కంటైన్మెంట్ ఆప్షన్ గురించి చెప్దాం. సో దీనికి ఏమిద్దాం అంటే చూడండి, ఇక్కడ 4th div ఎలిమెంట్లో స్పాన్ ఎలిమెంట్ ఉంది కదండి. ఆ స్పాన్ ఎలిమెంట్ని మనం ఏం చేద్దాం చూడండి, ఒకసారి స్పాన్ ఎలిమెంట్ని డ్రాగబుల్ చేద్దాం. సో స్పాన్ ఎలిమెంట్ డ్రాగబుల్ చేయాలి కాబట్టి ఓకే, సో ఏం రాద్దాం అంటే జస్ట్ $ID3 కాదు, ఇక్కడ $span అని పెట్టండి. స్పాన్ ఓకే, స్పాన్ డాట్ డ్రాగబుల్.
డ్రాగబుల్ అని చెప్పి ఇక్కడ నేను కంటైన్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉందండి, కంటైన్మెంట్. సో ఆ కంటైన్మెంట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఓకే, సో కంటైన్మెంట్ ఆప్షన్ ఇవ్వాలి కాబట్టి జస్ట్ ఏం రాద్దాం అంటే కంటైన్మెంట్ కోలన్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే హ్యాష్ ID4 అని రాసానండి. కంటైన్మెంట్ కోలన్ హ్యాష్ ID4 అని రాసాం. ఎప్పుడైతే కంటైన్మెంట్ కోలన్ హ్యాష్ ID4 అన్నామో, ఓకే, కంటైన్మెంట్ కోలన్ హ్యాష్ ID4 అన్నామో మీకు ఏమవుతుందంటే ఇక్కడ స్పాన్ ఎలిమెంట్ని మీరు ఓన్లీ డివ్ ఎలిమెంట్లో మాత్రమే మూవ్ చేయగలరు. చూడండి ఇక్కడ 4 దాంట్లో స్పాన్ ఎలిమెంట్ ఉంది కదండి, స్పాన్ ఎలిమెంట్ ఉంది కదా. ఈ స్పాన్ ఎలిమెంట్ని మీరు ఓన్లీ ఆ డివ్ ఎలిమెంట్ లోపలే, అంటే ఓన్లీ బాక్స్ లోపల మీరు మూవ్ చేయగలరు తప్ప బాక్స్ నుంచి మీరు బయటికి తీసుకురావడం పాసిబుల్. నువ్వు చూడండి ఇక్కడ కంటైన్మెంట్ ఆప్షన్ చెప్పాం కదా, ఈ కంటైన్మెంట్ కోలన్ హ్యాష్ ID4 అన్నాం అంటే ఇక్కడ స్పాన్ ఎలిమెంట్ ఓన్లీ మీకు ఈ బాక్స్లోనే చూడండి, చివరిగా స్పాన్ ఎలిమెంట్ ఉంది కదా ఈ బాక్స్లో, ఈ స్పాన్ ఎలిమెంట్ని మీరు ఓన్లీ ఈ బాక్స్ వరకే మూవ్ చేయగలరు. సో కంటైన్మెంట్ ఆప్షన్ అంటే మీరు ఆ మూమెంట్కి, ఆ డ్రాగబుల్ మూమెంట్కి బౌన్స్ సెట్ చేసినట్టు అనమాట. అంటే ఓన్లీ విత్ ఇన్ ద పేరెంట్, ఆ పేరెంట్ లోపల మాత్రమే మీరు మూవ్ చేయగలరు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నా ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయాలి కాబట్టి జస్ట్ చూడండి, ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఆన్ డ్రాగబుల్ మెథడ్ విత్ ఆప్షన్స్ స్నాప్ టాలరెన్స్ అండ్ క్యాన్సిల్. ఓకే, నా ఇప్పుడు నేను స్టైల్ ట్యాగ్ ఒకటి డిఫైన్ చేస్తున్నానండి. జస్ట్ స్టైల్ ట్యాగ్ ఒకటి డిఫైన్ చేస్తున్నాను. ఆ స్టైల్లో నేను డివ్ ఎలిమెంట్కి స్టైల్స్ అప్లై చేస్తున్నాను. చూడండి, జస్ట్ డివ్ ఎలిమెంట్కి నేను స్టైల్స్ ఏమి ఇస్తున్నానంటే డివ్ అని చెప్పి హైట్ కోలన్ 100 px, అలాగే జస్ట్ విడ్త్ కోలన్ 100 px, నెక్స్ట్ ఫ్లోట్ అని ఒక ఆప్షన్ ఉంది, ఫ్లోట్ కోలన్ లెఫ్ట్ అని రాస్తున్నాను. అలాగే బార్డర్ కూడా అప్లై చేస్తున్నాను, బార్డర్ కోలన్ 2px సాలిడ్ బ్లూ అని రాశాను. ఓకే, 2px సాలిడ్ బ్లూ. నా ఇప్పుడు నేను మార్జిన్ ప్రాపర్టీ ఇస్తున్నాను. జస్ట్ ఐ విల్ గివ్ మార్జిన్ కోలన్ 10px అని రాస్తున్నానండి, మార్జిన్ కోలన్ 10px. ఓకే, నా ఇప్పుడు HTML కోడ్ చూడండి. ఈ HTML కోడ్లో నేను ఏం రాస్తున్నానంటే డివ్ అని చెప్పి, ఓకే, డివ్ అని చెప్పి స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కోలన్ గ్రీన్ అని రాస్తున్నాను, గ్రీన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డివ్ ఎలిమెంట్ క్లోజ్ చేశాను. నా చూడండి, అలాగే నేను 4 డివ్ ఎలిమెంట్స్ రాస్తున్నానండి. సెకండ్ డివ్ ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి నేను ఎల్లో ఇస్తున్నాను. ఓకే, అలాగే థర్డ్ డివ్ ఎలిమెంట్కి, ఓకే, థర్డ్ డివ్ ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి జస్ట్ నేను ఏమిస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ క్యాన్ అని ఇచ్చానండి, క్యాన్. ఇప్పుడు నేను 3 డివిజన్ ఎలిమెంట్స్ డిఫైన్ చేశాను, 3 డివిజన్ ఎలిమెంట్స్. ఇప్పుడు చెప్పే పాయింట్ జాగ్రత్తగానండి. ఐ విల్ డిఫైన్ వన్ మోర్ పారాగ్రాఫ్ ఒకటి డిఫైన్ చేస్తున్నాను. P అని చెప్పి స్టైల్ ఈక్వల్ టు లెట్ us say క్లియర్ కోలన్ బోత్ అని రాశాను, క్లియర్ కోలన్ బోత్. ఓకే, నౌ ఐ విల్ డిఫైన్ వన్ మోర్ డివ్ ఎలిమెంట్. ఓకే, ఇంకొక డివ్ ఎలిమెంట్ రాస్తున్నాను చూడండి. ఇంకొక డివ్ ఎలిమెంట్ వచ్చి లెట్ us say జస్ట్ ఒక 2 BR ట్యాగ్స్ రాద్దాం. ఓకే, ఇంకొక డివ్ ఎలిమెంట్ రాస్తున్నాను. నౌ డివ్ స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి స్టైల్ ఈక్వల్ టు, ఓకే, స్టైల్ ఈక్వల్ టు హైట్ కోలన్ జస్ట్ 300 px, అలాగే విడ్త్ కోలన్ 300 px. అలాగే జెడ్ ఇండెక్స్ అని ఒక ప్రాపర్టీ ఉంది, జెడ్ ఇండెక్స్ కోలన్ -1 అని రాశానండి. జస్ట్ నేను 3 ప్రాపర్టీస్ రాశాను. ఓకే, నౌ స్లాష్ డివ్ అని చెప్పి ఈ డివ్ని క్లోజ్ చేశాను. ఒకసారి మనం సేవ్ చేయండి. ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు మనం jQuery కోడ్ రాద్దాం. సో jQuery కోడ్ రాద్దాం. చూడండి ఒకసారి jQuery కోడ్లో నేను ఏం రాస్తున్నాను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ లాస్ట్ డివ్ ఉంది కదండి, ఈ లాస్ట్ డివ్కి జస్ట్ ఐడి వాల్యూ నేను ఏమి ఇస్తున్నానంటే ID1 అని ఇచ్చానండి. లాస్ట్ దానికి ఐడి వాల్యూ ఏమి ఇచ్చానో ID1 అని ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ స్నాప్ టాలరెన్స్, ఈ క్యాన్సిల్ ఆప్షన్స్ గురించి రాద్దాం. ఒకసారి చూడండి, డాలర్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే div డాట్ డ్రాగబుల్. ఓకే, div డాట్ డ్రాగబుల్ అని రాశాను. ఇప్పుడు నేను ఆప్షన్స్ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకు చెప్పుకున్న
ఈ స్నాప్ టాలరెన్స్ ఆప్షన్స్ రాద్దాం. జస్ట్ చూడండి ఒకసారి, స్నాప్ టాలరెన్స్. నా ఇప్పుడు స్నాప్ ఆప్షన్ ఎలా రాస్తున్నానంటే జస్ట్ స్నాప్ కాలన్ అని చెప్పి, ఓకే, స్నాప్ కాలన్ అని చెప్పి చూడండి, లాస్ట్ డివ్ ఎలిమెంట్కి ఐడి వాల్యూ ఏమి ఇచ్చానండి, ID1 అని ఇచ్చాను. కాబట్టి నేను ఏం రాస్తున్నానంటే స్నాప్ కాలన్ ఓకే #ID1 అని రాశానండి, #ID1. ఓకే, అలాగే నెక్స్ట్ స్నాప్ టాలరెన్స్ అని చెప్పి ఒక ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు ఈ స్నాప్ టాలరెన్స్కి చూడండి, ఈ స్నాప్ టాలరెన్స్కి ఒక నెంబర్ ఇస్తున్నాను. జస్ట్ స్నాప్ టాలరెన్స్కి నేను నెంబర్ ఏమి ఇచ్చానంటే 50 ఇచ్చాను. స్నాప్ టాలరెన్స్కి 50 ఇచ్చాం కదండి. జస్ట్ ఈ ఆప్షన్స్ గురించి ఒకసారి చూద్దాం. జస్ట్ సేవ్ చేయండి, బ్రౌజర్లోకి వెళ్ళండి, బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఓకే, చూడండి, ఇప్పుడు మీరు బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ 3 బాక్సులు కనపడుతున్నాయి కదండి. ఇక్కడ నేను స్నాప్ ప్రాపర్టీ రాశాను, స్నాప్ టాలరెన్స్. ఇప్పుడు నేను ఇందులో ఏదో ఒక డివ్ ఎలిమెంట్ని డ్రాగ్ చేస్తున్నానండి. జస్ట్ డ్రాగ్ చేసి నేను ఏం రాస్తున్నానంటే జస్ట్ చూడండి, ఈ డివ్ ఎలిమెంట్ని తీసుకెళ్ళి జస్ట్ ఇలా పైకి మూవ్ చేస్తున్నాను. ఇలా పైకి మూవ్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే, ఎప్పుడైతే నీకు ఈ ఎల్లో కలర్లో కనపడుతున్న డివ్ ఎలిమెంట్ ఉంది కదా, ఆ డివ్ ఎలిమెంట్ని నువ్వు 50 పిక్సెల్స్ దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి, అంటే ఈ నథింగ్ బట్ లాస్ట్ పెద్ద డివో ఎలిమెంట్ ఉంది కదండి, దానికి ఒక 50 పిక్సెల్స్ దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి నీకు ఆటోమేటిక్గా స్నాప్ అయిపోవడం అంటే చూడండి, ఇలా జస్ట్ నేను పూర్తిగా పైకి డ్రాగ్ చేయలేదు, 50 పిక్సెల్స్ వచ్చేటప్పటికి నీకు ఆటోమేటిక్గా ఏమైపోద్ది అంటే పైకి డ్రాగ్ అయిపోద్దండి, అంటే అందులోకి నీకు ఫిట్ అయిపోద్ది. ఓకే, సో ఇది స్నాప్ ప్రాపర్టీ. స్నాప్ టాలరెన్స్ అంటే నథింగ్ బట్ డిస్టెన్స్ అండి. సో ఇక్కడ డిస్టెన్స్ మనం ఏం చెప్పామండి, స్నాప్ టాలరెన్స్ కాలన్ చూడండి ఒకసారి, స్నాప్ టాలరెన్స్ కాలన్ 50 అన్నాం. అంటే నీకు ఆ డివ్ ఎలిమెంట్ని ఇక్కడ పైన ఉండే 3 డివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ డివ్ ఎలిమెంట్స్లో ఈ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ క్యాన్లో ఉండే ఆ డివ్ ఎలిమెంట్స్ని నీకు దాని కింద ఉండే డివ్ ఎలిమెంట్కి 100 పిక్సెల్స్, అంటే ఏ బార్డర్ అయినా సరే, టాప్ అయినా లెఫ్ట్ అయినా రైట్ అయినా, ఆ బార్డర్స్కి దగ్గర తీసుకెళ్ళేటప్పటికి, అంటే 50 పిక్సెల్స్ కనుక రెండింటికి మధ్య డిస్టెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ డివ్ ఎలిమెంట్ రెండో దాంట్లోకి నీకు ఏమవుతుందంటే స్నాప్ అయిపోద్దండి. ఓకే, సో ఇది స్నాప్ యొక్క ప్రాపర్టీ. అలాగే ఇక్కడ నీకు క్యాన్సిల్ అయిన ఒక ప్రాపర్టీ ఉందండి, జస్ట్ క్యాన్సిల్ ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు మనం క్యాన్సిల్ ప్రాపర్టీ రాద్దాం. చూడండి ఒకసారి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ చూడండి, ఇక్కడ మొత్తం అన్ని ఎలిమెంట్స్ కూడా మీకు ఏమవుతున్నాయంటే డ్రాగ్ అవుతున్నాయి. ఆల్ ఎలిమెంట్స్ ఆర్ డ్రాగబుల్. నా ఇప్పుడు స్నాప్ టాలరెన్స్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్యాన్సిల్ అని ఒకటి ఉంది, ఆ క్యాన్సిల్ ఆప్షన్ రాద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే ఈ క్యాన్సిల్ ఆప్షన్ రాయాలి. కాబట్టి నేను ఏం రాస్తానంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లాస్ట్ డివ్ ఎలిమెంట్కి ఐడి వాల్యూ ఏముందండి, ID1 అని ఉంది. మనం పైన రాసిన $div.dragable అన్నాం కాబట్టి ఈ వెబ్ పేజ్లో ఉండే ప్రతి డివ్ ఎలిమెంట్ కూడా నీకు ఏమవుద్దంటే డ్రాగబుల్ అవుద్దండి. ప్రతి డివ్ ఎలిమెంట్ ఏమవుద్ది, డ్రాగబుల్. జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి, రిఫ్రెష్ చేసి బ్రౌజర్లోకి వచ్చి మీరు ప్రతిదాన్ని డ్రాగ్ చేసి చూసుకోండి. ఓకే, ఈచ్ డివ్ ఎలిమెంట్ ఈజ్ డ్రాగబుల్. ఓకే, నా ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే లాస్ట్ డివ్ ఎలిమెంట్కి, చివరి డివ్ ఎలిమెంట్కి నేను ఏమి ఇచ్చానండి, లాస్ట్ డివ్ ఎలిమెంట్కి మనం ఐడి వాల్యూ ఏమి ఇచ్చామంటే ID1 అని ఇచ్చాం. ఇప్పుడు నేను క్యాన్సిల్ కాలన్ ఇలా రాస్తున్నానండి, చూడండి. జస్ట్ ఏం రాస్తున్నానంటే క్యాన్సిల్ ఆప్షన్ రాస్తాను, క్యాన్సిల్ కాలన్ అని చెప్పి #ID1 అని రాశాను. క్యాన్సిల్ కాలన్ #ID1 అని రాసి అది జస్ట్ సేవ్ చేయండి, బ్రౌజర్లోకి రండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఎప్పుడైతే క్యాన్సిల్ కాలన్ #ID1 అని రాశానో నాకు అన్ని డివ్ ఎలిమెంట్స్ డ్రాగ్ అవుతాయి ఎక్సెప్ట్ #ID1 కలిగిన డివ్ తప్ప. అంటే మీకు అన్ని మూవ్ అవుతాయండి. చూడండి, లాస్ట్ దానికి మనం ఏమి ఇచ్చామండి, చూడండి లాస్ట్ దానికి మనం క్యాన్సిల్ ఆప్షన్ ఇచ్చాం కాబట్టి లాస్ట్ వచ్చి మీకు మూవ్ అయితే అవ్వదు. సో ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడ లాస్ట్ డివ్ ఎలిమెంట్ మూవ్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉండే 3 డివ్ ఎలిమెంట్స్ని ఇందులోకి స్నాప్ చేస్తాను. ఓకే, అలాగే ఈ థర్డ్ వన్ కూడా మీకు లాస్ట్ డివ్ ఎలిమెంట్లోకి స్నాప్ చేయండి. ఓకే, సో థర్డ్ కూడా స్నాప్ చేయాలి కాబట్టి జస్ట్ దాన్ని డ్రాగ్ చేయండి. చూడండి, ఇప్పుడు 3 స్నాప్ అయినాయి కదండి, div1లో ఉన్నాయి అన్ని బాక్సులు కూడా. ఇప్పుడు లాస్ట్ దాన్ని మీరు కలపడానికి ట్రై చేస్తే, అంటే చివరగా ఉండే డివ్ ఎలిమెంట్ని మీరు మూవ్ చేయడానికి ట్రై చేసినట్లయితే
ఓకే, ట్రై చేసినట్లయితే మీకు ఈ లాస్ట్ డివ్ ఎలిమెంట్ కూడా అంటే ఈ బాక్స్ కూడా మీకు మూవ్ అవ్వదు. ఓకే, సో ఇదనమాట అండి. మీకు చెప్పుకున్న ఆప్షన్ ఏంటంటే స్నాప్ టాలరెన్స్, అలాగే క్యాన్సిల్. ఈ డ్రాగబుల్ అనే మెథడ్కి కొన్ని ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఆ 2 ఈవెంట్స్ ఉన్నాయండి. జస్ట్ ఆ ఈవెంట్స్ ఒకసారి రాద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను, ఇలా వచ్చింది కదండి. ఇక్కడ ఒక ఈవెంట్ ఉంది. ఈ ఈవెంట్ పేరు వచ్చి ఓకే డ్రాగ్ అని ఒక ఈవెంట్ ఉందండి. సో ఎలా రాస్తుంటే డ్రాగ్ కొలన్ ఫంక్షన్ ఆఫ్ ఈవెంట్ యూఐ. సో ఇక్కడ డ్రాగ్ అంటే మీరు డివ్ ఎలిమెంట్ని డ్రాగ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీకు ఈ ఈవెంట్ ఫైర్ అవుతుంది. ఈ ఈవెంట్ ఫైర్ అయ్యి మీకు ఏమొస్తుందో చూడండి ఒకసారి. నేను ఏం రాస్తానంటే ఒక బాక్స్ ఉంది కదా, లాస్ట్ బాక్స్. సో లాస్ట్ బాక్స్కి మనం ఐడి వాల్యూ ఏమి ఇచ్చామండి, ID1 అని ఇచ్చాం. సో లాస్ట్ బాక్స్కి ఐడి వాల్యూ ID1 అని ఇచ్చాం కాబట్టి నేను ఏం రాస్తానంటే $$ ఆఫ్ హ్యాష్ ID1 డాట్ టెక్స్ట్ అని చెప్పి నేను లోపల ఏం రాస్తానంటే డ్రాగింగ్ అని రాశానండి, డ్రాగింగ్. ఓకే, నెక్స్ట్ అలాగే మీకు వన్ మోర్ ఆప్షన్ ఉంది. సో వన్ మోర్ ఆప్షన్ ఏంటంటే వన్ మోర్ ఈవెంట్. సో ఇంకొక ఈవెంట్ ఉందండి. ఈ ఈవెంట్ పేరు వచ్చి స్టాప్. సో ఈ స్టాప్ అనే ఈవెంట్ ఎప్పుడు ఫైర్ అవుతుందంటే మీకు ఎప్పుడు ఫైర్ అవుతుందంటే డ్రాగబుల్ అయిపోయిన తర్వాత, అంటే మీరు ఆ మూవ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మనం ఏదో ఒక పొజిషన్లో స్టాప్ చేస్తాం కదా, వెంటనే మీకు స్టాప్ అనే ఈవెంట్ ఫైర్ అయ్యి ఈ ఫంక్షన్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుందండి. జస్ట్ డ్రాగింగ్ అని రాశాను. జస్ట్ నేను దీన్ని లాస్ట్గా డ్రాగింగ్ మీరు ఎక్కడైతే వదిలేశారో అప్పుడు మీకు దీన్ని జస్ట్ డ్రాపింగ్ అని రాస్తున్నాను, డ్రాపింగ్. ఓకే, సో జస్ట్ ఇక్కడ ఒక చిన్న కామెంట్ రాస్తున్నాను చూడండి, జస్ట్ ఎ స్మాల్ కామెంట్ హియర్. డ్రాగ్ అండ్ స్టాప్ ఆర్ ఈవెంట్స్ ఆర్ ఫైర్డ్ when object is dragging and stop event is fired when you stop the dragging. ఓకే, అంటే ఇక్కడ మనం చెప్పుకుంది ఏంటంటే డ్రాగ్ మరియు స్టాప్ ఆ 2 ఈవెంట్స్ అంట. ఎప్పుడు ఫైర్ అవుతాయి, నువ్వు డ్రాగ్ చేసేటప్పుడు డ్రాగ్ ఈవెంట్ ఫైర్ అవుతుంది, నువ్వు ఆబ్జెక్ట్ని డ్రాప్ చేసినప్పుడు ఓకే అంటే డ్రాగ్ చేయడం ఆఫ్ చేసిన తర్వాత నీకు స్టాప్ ఈవెంట్ ఫైర్ అవుతుంది. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి వెళ్ళండి, ఓకే రిఫ్రెష్ చేయండి. నా చూడండి, బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న డివ్ ఎలిమెంట్స్లో మీరు ఏదో ఒక డివ్ ఎలిమెంట్ని జస్ట్ డ్రాగ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మీరు డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే మీకు డ్రాగింగ్ అని కనపడుతుందండి. చూడండి, ఇక్కడ నేను జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తున్నాను, వచ్చింది కదండి డ్రాగింగ్ అని. ఓకే, నేను జస్ట్ ఒకసారి ఆఫ్ చేసేస్తున్నానండి. ఆఫ్ చేసిన వెంటనే మీకు స్టాప్ అని ఈవెంట్ ఫైర్ అయ్యి డ్రాప్ అని కనపడుతుందండి, డ్రాపింగ్ అనే ఈవెంట్. ఓకే, సో ఇప్పుడు చెప్పుకున్న 2 ఈవెంట్స్ అనమాట అండి. ఓకే, ఏ ఈవెంట్స్, డ్రాగ్ ఒకటి, స్టాప్ ఒకటి. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్